ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మనందరం ప్రేమ కథా చిత్రం సినిమా చూసినాం. ఎంత ముందు ఉండే సినిమా ఇక చూస్తుంటే జబర్దస్త్ అనిపిస్తుండే. కానీ ఇక మరి అంతకంటే ఇక మరి ఇచ్చంతరమైనటువంటి సినిమా కథ లెక్కనే ఉన్నది ఈ ముచ్చటే ఊట. ఇక మరి ప్రేమ కథ చిత్రం అంటే ఇక మరి ఏమంటారు, ఇక మరి ఎవరన్నా ప్రేమికురాలు చనిపోతే ఇక మరి చచ్చిపోతే దయ్యం రూపంలో అయినా సరే వచ్చి ఆ ప్రేమికుడిని సొంతం చేసుకోవాలని చెప్పి ఎన్నో సినిమాలు చూసినాము. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా గదే కథ నడుస్తూ ఉన్నది. ఇక మరి అది ప్రేమ కథా చిత్రం అయితే ఇది క్రైమ్ కథా చిత్రం. ఇక మరి చూస్తున్నారు కదా, ఇగో ఈడ మొత్తం మీద ఇక వీళ్ళిద్దరి కథ నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక మరి అసలు సంగతి ఏంటి అంటే ఇక మరి ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇక మరి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటేనే ఇక మరి టీవీ యాంకర్ లెక్క ఇక మరి ముందుకోతా ఉన్నాడు ప్రణవ్ అన్నట్టు ఆయన. ఇక మరి ఈయన మ్యాట్రిమనీలో అప్లై చేసుకున్నట్టున్నాడు. ఇక మరి ఈయన ఫోటో వీడ కనిపిస్తున్నది కదా, ఈమె మొత్తం మీద అయితే చూసింది. ఇక చూసినాక ఇక ముద్దుగా ఉన్నాడు, ఎర్రగా మంచిగా ఉన్నాడు. ఇక మొత్తం మీద ఈయన లగ్గమాడాలనుకున్నదో ఏమో కానీ ఇక అప్పటి సంధి ఇక మరి ఎంబడి పడ్డది. ఇక ఎంబడి పడుడు అంటే ఇక మరి ఏడున్నాడు ఏం సంగతి అని చెప్పి ఇక మరి దొరకపట్టి పోవుడు కాదు. ఇక మరి ఈయన కారుకి ఏదైతే ఉంటుందో దానికి జీపీఎస్ ట్రాకరు అంటారు కదా, ఇక మరి ఏడున్నాడో దొరకబట్టేది, అదే లొకేషన్ ఏది ఉంటుందో దొరకబట్టేది జీపీఎస్ ట్రాకరు కారుకు పెట్టి ఇక మరి ఏడ లొకేషన్ చూపిస్తే ఆడికి పోయి మంచి అకేషన్ లెక్క కాలం మీద పడు ఇక నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి మొత్తం మీద అయితే ఇక గాతిర్లా బతిమలాడింది. ఏహే ఇట్లయితే ఇంటలేడు, పెళ్లి చేసుకునేటట్టు లేడు పరిస్థితి అని అనుకున్నదో ఏమో. మొత్తం మీద నలుగురి రౌడీలను పెట్టి ఇక మరి ఈయనను కిడ్నాప్ చేసి తీసుకుపోయి పట్టుకపోయి ఓ రూమ్లో బంధించి ఏం సంగతి పెళ్లి చేసుకుంటావా లేవా అని చెప్పి మొత్తం మీద అయితే దాడి చేసి ఇక మరి హుషారు పోరాడు కాబట్టి మొత్తం మీద అయితే బయటపడ్డాడు. ఇక బయటపడ్డాక మొత్తం మీద అయితే బయటపడ్డాక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు ఇచ్చిండు. ఫిర్యాదు ఇచ్చేసరికి ఇట్లా బయటపడ్డది మొత్తం మీద అయితే కథ. గిట్లా నడుస్తున్నది పరిస్థితి. ఇక మరి ఈమెకు ఈ తొలిసూరి లగ్గమా అంటే ఇక గతంలోనే లగ్గమైంది, విడాకులు అయినాయి, అన్నీ అయినాయి. ఇక మరి ఇట్లున్నది మొత్తం మీద. జర జాగ్రత్త సుమి, మీరు కూడా ఈ మ్యాట్రిమనీలో ఇంట్లో జర అప్లై చేసుకుంటారేమో ఇక లగ్గం కోసం గిసొంటి కథలు అవుతుంటే జర జాగ్రత్త ఉంటే